పుట్టగతి లేనోడు సుట్టపావని గుంజులాయండి ఒక సాత్రం ఉండి వెనకడికి గుర్తున్నది పెద్దలు అంటుంటారు. ఎక్కడ పుట్టగతి లేనోడు అంటే అటు ఇటు చూసిందంటే ఎవరు మరి చేయించే కాలం లేనట్టు పాడైపోయిన ఎవరు ప్రేమిస్తలేరట. ఎవరు ప్రేమించపోయేసరికి వాళ్ళు ఏం చేసిండు ఇంటికి కొంచెం సుట్టపావనే చిన్నగా లవ్వాడిండట. ఓ గట్టనే జరిగింది ఓ ముచ్చట. ఏడాదంటే ఇది మన ఉత్తరప్రదేశ్లో చెప్తాను జర ఈ కారంగా ఉంటుంది కానీ మరి తప్పదు చెప్పక కానీ. అయితే పిల్ల పెళ్లికి ఎదిగిందట. పిల్ల పెళ్లికి ఎదిగానే పిల్లకు సంబంధాలు చూస్తుందట తల్లి. ఏడ సంబంధం చూసినా కానీ క్యాన్సిల్ చేస్తుంది. పిల్లకైతే ముందుగానే తల్లి క్యాన్సిల్ చేస్తుందట. మరి తల్లి ఎందుకు క్యాన్సిల్ చేస్తుంది అనుకోని చుట్టాలంతా పక్కాలంతే మరి పిల్ల కోసం మరి అయ్యో కన్నపిల్ల మంచి అల్లుడు దొరకాలని ట్రై చేస్తున్నాం అనుకొని అందరు చుట్టాలు అనుకురంట. అసలు ముచ్చట తెలిసింది. ఇక రాంగ ఒక పిల్లగాని ఖాయం చేసిందట. పిల్లగాని ఖాయం చేసి ఇక లగ్గం జర లేటుకు వచ్చి పాడైనట్టుంది. లగ్గం లేటుగా రాగానే పిల్లగాడు ఏం చేస్తాడు ఇక ఈ కాలంలో పిల్లగాడు ఓకే అనగానే మన పిల్లగాడు అనిపించుకొని ఇంత బొట్టు పూరం పెట్టగానే తర్వాత నుంచి ఇక ఫోన్లు స్టార్టింగ్ మొదలైతేనే ఉంటాయి. ఫోన్లు మొదలవుతుంటే అవసరమైతే కొంతమంది పొరగాలు ఏం చేస్తారంటే ఇంటికి కూడా వచ్చే అలవాటు ఉంటుంది. ఇక మన అల్లుడైనా ఇయ్యాలి కాకుండా ఇంకా నాలుగులకైనా పిల్ల చేసుకుంటున్నాడు అనుకుని అత్తమ్మ కూడా ఏమన్నారు, బామ్మర్దులు కూడా ఏమన్నారు. గట్టనేకి ఉత్తరప్రదేశ్లో కూడా గదే జరిగిందట. అయితే పిల్లగాడు ఏం చేస్తుడు గడుకోసారి 2 రోజుల కొనాడు ఇంటికి వచ్చిపోతున్నాడ. ఇంటికి వచ్చిపోతుంటే ఇప్పుడు పిల్లగాడు ఎందుకు వచ్చిపోతాడు పెళ్లి పిల్ల కోసం రావాలి. కానీ ఈడ చిత్రం ఏంటంటే పెళ్లి పిల్ల కాదు, పెళ్లి పిల్ల తల్లి కోసం వచ్చిపోతున్నాడు. వస్తుంటే తల్లి పాలన చేరిందట. తల్లి కళ్ళు చేరగానే చిన్నగా మరి శోభం చేసిండట. మరి ఏమో ఎట్లా ప్రపోజ్ చేసి పాడైందో ఏం కాదు నాకైతే తెలియదు. కానీ ఎంత రోగ తప్పిన ముచ్చట చూడదు ఇది. పిల్లకాయని చూసిన పిల్లకాయని తల్లి చిన్నగా లవ్వాడింది. తల్లి లవ్వాడింది పెళ్లి దగ్గర పడతా ఉందట. రోజుకు ఆ రోజు తగ్గుతూనే ఉండి పెళ్లి దగ్గర పడుతూనే ఉండి ఏం చేయాలి అని షాపింగ్ చేస్తున్నారు, పత్రికలు కొట్టిస్తున్నారు, ట్రై చేస్తారు. ఇక నిన్ననో మొన్ననో అనుకుందంట చిన్నగా పోయి ఎట్లా చేయాలి. అమ్మో ఇంత రామసకాల పొరగాడు నా బిడ్డకి ఇస్తే మాత్రం బాగుండదు, ఇక బిడ్డకి ఎందుకు కొనియాలి, ఇక నేనే తలుక్కుంటా అని చెప్పిందట. ఇక అదే చేసి పిల్లగాని చెప్పనే చెప్పింది. ఏం సంగతి మరి మా బిడ్డ కాకుండా మరి నన్ను చేసుకుంటా వానంటే ఎందుకు అత్త నీ బిడ్డకాయ నువ్వే ముద్దుకున్నావు అని చెప్పినట్టు. ఆడే దబ్బు కూడా చూడరు. ఇక సరే మరి ఇక మరి వెళ్తా మరి పాలన టైం కానీ అన్నాడు ఆడు. పెళ్లి పనులకు బయటకి పోతున్నామా, నేను పెళ్లి పనులకు అవి చూసుకొని వస్తా, మీరు ఇంట్లో ఉంటారని చెప్పిందట. కాదం పాయ పెళ్లి పనులకు కానీ బయటకి వెళ్ళిందంటే పత్తలు ఎక్కడ పోయిందట. అదే పొగడ పోయింది. ఎక్కడ వాయారు మమ్మీ ఎక్కడ వాయా అని పిల్ల పెళ్లి పిల్ల అక్కడిక్కడ తొక్కులాడు కాంప్లీట్ ఇస్తారు కదా. అసలు ముచ్చట తెలిసిందట. పిల్లకు పెళ్లి చేద్దామని పోయి అల్లుడు వస్తాయి. ఇక అల్లుడు అన్నట్టే కదా పుస్తకం అట్లే అంతేగానే. ఇక అల్లుడికి ఎర వేసిందంటే అల్లుడు లేపుకొని పత్తలు కూడా పోయింది. పోయేది ఊకపోయినా అది పిల్ల కోసం పెళ్లికి తీసుకొచ్చిన సామాన్లు ఉంటాయి కదా, బడి వాసనలు బంగారం అన్ని మంచి మూట కట్టుకున్నాడు. మరి అక్కడ పోయినాక మరి ఎట బతకాలి మరి ఆమె కూడా ఆలోచించినట్టు తెలియకలది ఉన్నట్టుంది. అయితే అక్కడ పోయినాక ఎట బతకాలనుకుంది ఏమనుకుందా పాడే మరి పొరగాడు ఏమైనా తనవే ఉన్నట్టు. నా దగ్గర పైసలు ఉండవే లేవు, వస్తా నేను ఇంట్లోకి వెళ్ళి ఉన్నాయి అని కాల్ చేసుకొని వస్తా, నువ్వు పలానా కాడ రెడీగా ఉండా అని చెప్పిందట. బంగారం బడి బాసనలు అవి ఏది చేతి కానీ అది తీసుకుందట. తీసుకొని పత్తలే కూడా పోయిందట. ఇగో గీసోటి ముచ్చట. అవునా అవో పెద్దమ్మ అన్నట్టు. మరి ఎంత పెద్దదారు పిల్ల పెళ్లి చేసినామని నువ్వు చిన్నావా కానీ నీకు పాడైపోయి ఇదేం బుద్ధే తల్లి నాకు అర్థం కాదు. కానీ పిల్లకు పెళ్లి చేస్తే పిల్లకు 2 పిల్లలు పుడితే సకదానంగా ఎత్తుకునే వయసులా పిల్లకు చూసిన పోరగాయన్ని పిల్లని పక్క పెట్టి ఏకంగా నువ్వు వేసుకపోయినావంటే ఇది ప్రేమనాలనా కామవనాలనా ఏమనాలో చెప్పురు ప్రజలారేగా. గిసోటి కాలం తయారైంది. కాలం ఏం తయారు కాలే, మనుషులే తయారయ్యారు. కాలం గట్టినే ఉంది కానీ మారిపోతుంది మనుషులు. కాకపోతే కాలాన్ని నిందిస్తున్నాం అప్పుడప్పుడు కానీ తప్పక ఏం చేస్తాం. కానీ అయితే బిడ్డకు చూసిన సంబంధాన్ని బిడ్డకు చేస్తే మొగడు వస్తారంటే బిడ్డ కొద్దు నాకు కావాలని వేసుకపోతే అంటే ఎంతవరకు నయం తూ అంటే తూ అంటారు. రేపటి నాడు ఇయ్యాలి కాబట్టి ఇంకా 6 నెలలకో 7 ఏళ్ళకో 6 ఏళ్ళకో మళ్ళీ తిరిగి రావాల్సిందే కదా. నువ్వైతే అక్కడనే పోవు కదా. మరి నీతోటి ఏమన్నా మళ్ళీ సంసారం చేసి ఆయన పిల్లలగానే ఉందా. కానీ రేపటి నాడు వచ్చి ముఖం ఏడబెట్టుకుంటావు అమ్మ మరిగా చెప్పు. నువ్వు బిడ్డ కోసం చూసిన అల్లుని అత్తేసుకపోయిందంటే ఎంత సిగ్గు చెప్పిన ముచ్చట ఉత్తరప్రదేశ్లో జరిగిందంట ప్రజలారా. ఇంకో గిసోటి ముచ్చట ఉంది. ఇక ఉంటా మరిగా.